హాయ్ అండి అందరికీ, నేను మీ కుకింగ్ విత్ హిమ. ఈరోజు వీడియోలో వచ్చేసి గోకరకాయ వేపుడు చేస్తున్నానండి. చాలా టేస్టీగా వచ్చింది. నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి. ఇది పసరవాసన ఫస్ట్ ఆఫ్ ఆల్ 1/2 kg వరకు తీసేసుకున్నాను. పసరవాసన పోయేంత వరకు కొంచెం హీట్ వాటర్లో ఈ విధంగా మరిగించేసుకుంటే సరిపోతుందండి. ఒక 1-2 minutes హీట్ చేసుకుంటే సరిపోతుంది. సో దానికి సరిపడా ఆయిల్ తీసేసుకున్నానండి. ఎక్కువ హీట్ చేయకండి, మళ్ళీ పగిలిపోతుంది, అంత టేస్ట్ అనేది రాదు. సో కొంచెం గోరువెచ్చగా ఉండేటట్టు హీట్ చేసేసుకొని అందులో పసరవాసన పోయేంత వరకు లైట్గా మరిగించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక అందులో 1/2 tablespoon వరకు ఆవాలే వేసానండి. జీలకర్ర వేయలేదు. సో జీలకర్ర ఆపేసేయండి. ఆవాలు వేసిన తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఇందాక హీట్ చేసి పెట్టేసుకున్న ఈ గోకరకాయ ముక్కలు ఉన్నాయి కదండి, పీసెస్. సో వాటిని కూడా ఇలా వేసేయండి. వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచేసేయండి. హై ఫ్లేమ్లో పెట్టకండి, మీడియం ఫ్లేమ్లో ఉంచేసి చూడండి, ఈ విధంగా కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. మనం ఎంత ఆయిల్లో ఫ్రై చేస్తామో అంత టేస్టీగా వస్తుంది. సో అందుకనేసి ఇలా ఆయిల్లో ఫ్రై చేసే, హై ఫ్లేమ్ పెట్టకండి, మీడియం ఫ్లేమ్లోనే ఉంచేసి ఫ్రై చేయండి. ఇలా ఫ్రై అవుతుంటే ఇప్పుడు ఇందులో 1 tablespoon వరకు జీలకర్ర, 1 tablespoon వరకు పచ్చిధనియాలు, ఎండుమిర్చి, కారానికి సరిపడా ఎండుమిర్చి, ఎండు కొబ్బరి, అలానే వెల్లుల్లి కూడా యాడ్ చేస్తున్నానండి. అల్లం యాడ్ చేయట్లేదు, ఓన్లీ వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే కారం కూడా యాడ్ చేయండి. మనం ఎంతవరకు ఎండు కారం, ఈ కారం కాస్త చూసి వేసేసుకొని ఇలా పౌడర్ పట్టేసుకోండి. మిక్సీలో ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుందండి. వాటర్ యాడ్ చేయకండి, వాటర్ యాడ్ చేయకుండానే పొడిగా పట్టేసేయండి. ఇప్పుడు ఒకసారి గోకరకాయని చూద్దాం. ఇప్పుడు ఇందులో కాస్త లైట్గా పసుపు యాడ్ చేస్తున్నానండి. పసుపు యాడ్ చేసేసి ఒకసారి కలిపేసేసుకోండి. మంచిగానే ఒక్కసారి చూడండి, ఆయిల్ ఏ విధంగా పైకి తేలుతుందో ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు మంచిగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. మనం తీసుకునే మసాలాలతోటే ఈ గోకరకాయకి అనేది టేస్ట్ అనేది వస్తుందండి. సో అందుకనేసి మనం మసాలాలు మంచిగా తీసేసుకున్నట్టయితే ఉంటే టేస్ట్ అనేది సూపర్గా వస్తుంది. సో ఇప్పుడు మనం వేసుకున్న ఈ మిక్సీ పట్టేసుకున్న మసాలాలు ఉన్నాయి కదా అండి, సో వాటిని ఆ పౌడర్ టోటల్ ఇందులో వేసేసేయండి. ఇప్పుడు గ్యాస్ని లో ఫ్లేమ్లో ఉంచేసేయండి. మీడియంలో ఉంచిన, హై ఫ్లేమ్లో ఉంచిన మనం వేసిన పౌడర్ టోటల్ మాడిపోతుందండి. సో సిమ్లో ఉంచేసేయండి. సిమ్లో ఉంచేసి ఇప్పుడు కలిపేసేయండి. ఒక్కసారి టోటల్ మనం వేసిన మసాలా ఈ గోకరకాయ పీసెస్కి పట్టేలాగా టోటల్ ఒకసారి కలిపేసేయండి. లో ఫ్లేమ్లో ఉంచేసి చూడండి ఎంత చక్కగా ఉందో. అవి గోకరకాయ గ్రీన్ కలర్లో, మనం వేసిన మసాలా రెడ్ కలర్లో ఉండేసరికి చూడనీకి ఎంత చక్కగా కనిపిస్తుందో. సో ఈ విధంగా కలిపేసి మూత మాత్రం పెట్టకండి. మూత పెడితే మళ్ళీ ఫ్రైలా ఉండక కర్రీలా అయిపోతుంది. సో మూత పెట్టకుండానే ఒక 1 minute కలిపేసుకున్న తర్వాత 1 minute ఆఫ్టర్ టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి కలిపేసుకోండి. మనం ఎంతవరకు తింటామో అంతవరకు సాల్ట్ వేసేసుకొని కలిపేసేసుకొని ఒకసారి సాల్ట్ టోటల్ వాటికి బట్టేలాగా కలిపేసేసుకొని ఒక 2 minutes వరకు మళ్ళీ కుక్ చేయండి. 2 minutes ఆఫ్టర్ అందులోనే కరివేపాకు యాడ్ చేస్తున్నాను. కరివేపాకు వచ్చేసి ఒక 2 రెమ్మల వరకు తీసేసుకున్నానండి. కరివేపాకు ఫ్లేవర్ కూడా తింటూ ఉంటే మనకి తెలుస్తూ ఉంటుంది. ఈ విధంగా పైకిలే యాడ్ చేయడం వల్ల తింటూ ఉంటే మనకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది ఈ కరివేపాకు ఫ్లేవర్ అనేది. సో కాస్త ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు అండి. చూడండి, ఇప్పుడు మూత పెట్టేసి ఎందుకంటే మనం మూత పెట్టకుండా ఉండేసరికి కారం అనేది మాడిపోతుందండి. లాస్ట్లో ఇవన్నీ వేసిన తర్వాత మూత పెట్టేసి ఈ విధంగా కుక్ చేసుకుంటే సరిపోతుందండి. చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో మనకి ఈ వేపుడు అనేది. ఇందులోకి రసం వేసేసుకొని, వేడివేడి అన్నంలో ఈ కర్రీ వేసుకొని రసం వేసేసుకొని తింటే ఆహా ఎంత చక్కగా ఉంటుందో. చూడండి గోకరకాయ వేపుడు ఎంత చక్కగా వచ్చేసిందో.